హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో పారలలోగ్రామ్ మీద ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ క్లాస్లో మనం ఫార్ములాస్, ఓకేనా, ఫార్ములా డెరివేషన్ ఎలా అయింది, కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం కదా, ప్రాపర్టీస్ అండ్ కాన్సెప్ట్స్. ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఎవరైనా ఫస్ట్ వీడియో చూడకపోతే మన జామెట్రీ ప్లేలిస్ట్లో పారలలోగ్రామ్ ఫస్ట్ వీడియో ఉంటుంది, ఆ వీడియో అయితే చూడండి. ఓకేనా? చూడండి, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తాం, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ క్లాసెస్. అండ్ అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? చూడండి, ఇంకా ఫస్ట్ ప్రాబ్లం చూస్తే ప్రాబ్లం ఇచ్చారు చూడండి. ABCD is a parallelogram. Side AB is 8 centimeters and BC is 6 centimeters. If angle B is equal to 30, find area of ABCD. చూడండి, మనకేమి ఇచ్చాడు, ఒక పారలలోగ్రామ్ ఇచ్చాడు ABCD. ఓకేనా? ABCD అయితే ఏమి ఇచ్చా మనకి, AB 8, BC 6. ఓకేనా? యాంగిల్ B 30 degrees అన్నాడు. అయితే ఏరియా ఫైండ్ అవుట్ చేయండి. ఏరియా ఫార్ములా ఏముంటుంది మనకి, యాంగిల్ ఇచ్చి రెండు సైడ్స్ ఇస్తే ఏంటిది ఫార్ములా, AB sin θ. అవునా? సో AB అంటే ఎంత, 48, sin 30 అంటే 1/2. సో ఎంత, 24 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో జస్ట్ ఫార్ములా గుర్తుంటే మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూస్తే ABCD ఈజ్ ఏ parallelogram. Ratio of its length and breadth is 5:4. If the distance between its larger sides is 20 centimeters, find the distance between its smaller sides. చూడండి, మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఒక పారలలోగ్రామ్ ఇచ్చాడు. ఓకేనా? సో పారలలోగ్రామ్ ABCD అయితే మనకేమి ఇచ్చాడు, లెంత్ అనేది 5x అయితే బ్రెడ్త్ అనేది 4x అని ఇచ్చాడు. ఓకేనా? 4:5 రేషియో ఇచ్చాడు. డిస్టెన్స్ బిట్వీన్ లార్జర్ సైడ్స్, సో అంటే లార్జర్ సైడ్స్ ఇదే కదా, లార్జర్ సైడ్, దీని నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 20 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అడిగాడు. ఓకేనా? సో ఈ డిస్టెన్స్ x అనుకుందాం. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సారీ, ఏ ఆల్రెడీ x తీసుకున్నాం కాబట్టి ఇది ఏ అనుకుందాం. మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? చూడండి, మీకు నేను ఏం చెప్పాను, పారలలోగ్రామ్లో యాంగిల్ ఇవ్వకుండా మనకి ఏరియా ఫార్ములా ఎలా చెప్పొచ్చు, బేస్ ఇంటూ హైట్ అని చెప్పొచ్చు కదా. సో ఇక్కడ బేస్ ఎంత, ఇది బేస్గా తీసుకున్నాం అనుకోండి. ఓకేనా? హైట్ ఇది అవుతుంది. ఓకేనా? ఈ పారలలోగ్రామ్ ఏరియా ఏరియా అవుతుంది బేస్ 5x, హైట్ 20. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్ టు, నేను ఇప్పుడు ఇదే పారలలోగ్రామ్కి బేస్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బేస్ 4x, హైట్ ఏ. ఓకేనా? ఎక్స్ క్యాన్సిల్, 4 1 జా 4 5 జా 20. సో అప్పుడు ఏ ఏమవుతుంది, 5 × 5 అంటే ఎంత, 25. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూడండి. ఏ రెక్టాంగిల్ అండ్ పారలలోగ్రామ్ ఆఫ్ సేమ్ పెరిమీటర్ ఆర్ డ్రాన్ ఆన్ సేమ్ బేస్ AB. ఓకేనా? విచ్ ఆఫ్ ద టూ విల్ హ్యావ్ లార్జెస్ట్ ఏరియా. ఓకేనా? మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే చూడండి, ఇది ఒక బేస్ AB అనుకుందాం. బేస్ AB అనుకుందాం. దీని నుంచి రెక్టాంగిల్ డ్రా చేశారు. ఓకేనా? సో రెక్టాంగిల్ డ్రా చేశారు. అండ్ ఇదే బేస్ నుంచి పారలలోగ్రామ్ కూడా డ్రా చేశారు అనుకోండి. పారలలోగ్రామ్ కూడా డ్రా చేశారు అనుకోండి. అయితే ఇప్పుడు ఏమని చెప్పారంటే ఈ ABCD రెక్టాంగిల్ ఏరియా ఎక్కువ ఉండిద్దా, లేదా ABGH అనుకోండి. ABGH పారలలోగ్రామ్ ఏరియా ఎక్కువ ఉండిద్ది అని అడిగాడు. చూడండి, మనకి రెక్టాంగిల్ ఇది లెంత్ L అనుకోండి, ఇది బ్రెడ్త్ B అనుకోండి. ఓకేనా? ఇది మనకి రెక్టాంగిల్ ఏరియా ఏమవుతుంది, లెంత్ ఇంటూ బ్రెడ్తేగా, L ఇంటూ B. ఓకేనా? సో ఇప్పుడు మనకి పారలలోగ్రామ్ ఏరియా అవుతుంది, పారలలోగ్రామ్ ఏరియా అవుతుంది. సో ఇది సేమ్ బేస్, సేమ్ పెరిమీటర్, అంటే ఇది L అయితే ఇది L, అండ్ పెరిమీటర్ సేమ్ ఉంది కదా. సేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది B అయింది అనుకో, ఇది కూడా BA అవ్వాలి. అవునా?
సో ఎందుకంటే పారలాగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా. సో రెక్టాంగిల్లో కూడా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా. ఓకేనా. సో సైడ్స్ రెండింటికి ఎల్ అండ్ బీనే అవుతాయి. అండ్ ఇది ఏంటిది, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. అదే ఏరియా ఆఫ్ పారలాగ్రామ్ ఏమవుతుంది, ఏరియా ఆఫ్ పారలాగ్రామ్ ఇక్కడ యాంగిల్ థీటా ఉందనుకోండి. ఓకేనా. సో ఏమవుతుంది, ఎల్ ఇంటూ బి ఇంటూ సైన్ థీటా. ఓకేనా. చూడండి ఇక్కడ థీటా అనేది 90 బిలోనే ఉంటుంది కదా, అవునా. సో 90 బిలోనే ఉంటుంది. సో ఇప్పుడు సైన్ థీటా, సైన్ 90 అనేది 1. సో 90 కంటే బిలో అంటే 1 కంటే తక్కువే ఉంటుంది కదా, అవునా. సో అప్పుడు ఇదేమవుతుంది, ఈ ఏరియా కంటే ఎల్బి కంటే తక్కువే అవుతుంది కదా, అర్థమవుతుందా. సో సమ్ ఎల్బి ఇంటూ ఇది 0.9 అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 0.9 ఎల్బి అవుతుంది. కానీ ఇది 1 ఎల్బిఏ కదా, అర్థమైందా. సో ఏరియా దేనికి ఎక్కువ ఉంటుందంటే రెక్టాంగిల్కి ఎక్కువ ఉంటుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా. సో ఇక్కడ ఈ రెండు సైడ్స్ సేమ్ ఎందుకు వచ్చాయంటే మనకి పెరిమీటర్ సేమ్ అని ఇచ్చాడు. రెక్టాంగిల్ పెరిమీటర్ ఇది ఎల్ ఇది బి అనుకుంటే సైడ్స్ సేమ్, పారలాగ్రామ్లో కూడా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉండాలి కాబట్టి ఇది ఎల్. అండ్ పెరిమీటర్, రెక్టాంగిల్ పెరిమీటర్ ఏమవుతుంది, ఎల్ ప్లస్ బి, 2L ప్లస్ బి అవ్వాలి. సో ఇది కూడా 2L ప్లస్ బి అవ్వాలి, అవునా. సో ఈ సైడ్స్ కూడా ఈక్వల్ ఉండాలి. ఆల్రెడీ 2L ఉన్నాయి టూ సైడ్స్, ఆ రెండు సైడ్స్ ఏమవ్వాలి 2B అవ్వాలి, అవునా. ఓకేనా. సో 2L ప్లస్ బి సేమ్ పెరిమీటర్ అయింది కాబట్టి మనకి ఇక్కడ ఏరియా ఎల్బి, ఇక్కడ ఏరియా ఎల్బి సైన్ థీటా. అండ్ ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉండేది కాబట్టి మనకి ఆ ఏరియా అనేది కన్ఫామ్గా ఎల్బి కంటే తక్కువే వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫోర్త్ ప్రాబ్లం చూస్తే ప్రాబ్లం ఏం ఇచ్చారు చూడండి. ABCD ఈజ్ ఏ పారలగ్రామ్ ఇన్ విచ్ AB ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, BC ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ and BD is 12 centimeters. If P and Q are centroid of triangle ABD and triangle BCD respectively, find the length of 3PQ. చూడండి మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఏబిసిడి అనేది ఒక పారలగ్రామ్ అనమాట. ఓకేనా. ఈ ఏబిసిడి అనేది ఒక పారలగ్రామ్ అనుకోండి. ABCD, AB అనేది 6, BC అనేది 8 అండ్ BD డయాగనల్ ఇచ్చాడు. BD డయాగనల్ ఎంత ఇచ్చాడు, 12 ఇచ్చాడు. ఓకేనా. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు సెంట్రాయిడ్ పి, ఇక్కడ ఒక సెంట్రాయిడ్ ఇచ్చాడు ఈ ట్రయాంగిల్ క్యూ. ఓకేనా. ఈ PQ 3PQ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఈ లెంత్కి 3 టైమ్స్. నేను ఇప్పుడు దీన్ని జాయిన్ చేశాను అనుకోండి, దీన్ని జాయిన్ చేశాను అనుకోండి, మనకేం తెలుసు, AP ఇస్టు PQ ఇస్టు QC ఏం తెలుసు, 1:1:1 అని తెలుసు కదా, లాస్ట్ క్లాస్లో ప్రూవ్ చేశాం కదా. ఓకేనా. సో ఇప్పుడు నేను డయాగనల్ ఫైండ్ అవుట్ చేసి అందులో డయాగనల్ మొత్తం ఎంత అవుతుంది, 3 పార్ట్స్ అవుతుంది, అవునా. అందులో ఒక పార్ట్ ఏంటిది PQ, మళ్ళీ ఏం కనుక్కోమన్నాడు 3 ఇంటూ PQ. సో ఈ డయాగనల్ లెంత్ మొత్తం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆ 3PQ వచ్చింది కదా. ఓకేనా. చూడండి మనకి మీకు ఫార్ములా చెప్పాను కదా, D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అని. ఓకేనా. సో D1 స్క్వేర్ అంటే ఎంత 144 ప్లస్ మనకు కావాల్సిన X స్క్వేర్ అనుకోండి, నెక్స్ట్ 2 ఇంటూ 36 ప్లస్ 64. ఓకేనా. సో X స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది 100 ఇంటూ 2 200 మైనస్ 144. సో X స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 56. ఎక్స్ ఏమవుతుంది రూట్ 56 అంటే ఏమవుతుంది 4తో చేస్తే √56 2 ఇంటూ 28 4 ఇంటూ 14 తర్వాత 8 ఇంటూ 4 ఇంటూ 14 అవుతుంది. సో 4 ఇంటూ 14గా రాసుకుంటే మనకేమవుతుంది 4 అనేది బయటకు వస్తే ఏమవుతుంది 2√14 అవుతుంది కదా. సో ఎక్స్ ఈజ్ ఇక్కడ చూడండి 14 ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ 2√14. ఓకేనా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం ఇచ్చారంటే ఏబిసిడి ఈజ్ ఏ పారలగ్రామ్, ఎక్స్ అండ్ వై ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి అండ్ సిడి రెస్పెక్టివ్లీ. ఓకేనా. సో డిఎక్స్ అండ్ బివై ఇంటర్సెక్ట్ డయాగనల్ ఏసీ ఎట్ ఎం అండ్ ఎన్ రెస్పెక్టివ్లీ, ఫైండ్ ద రేషియో ఆఫ్ ఎంఎన్ ఏసీ. చూడండి మనకి పారలగ్రామ్ తీసుకుందాం. పారలగ్రామ్ ఏబిసిడి అనుకుందాం. ఏబిసిడి
నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ అండ్ వై ఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి అండ్ సిడి. సో ఏబికి మిడ్ పాయింట్ ఇది ఎక్స్, ఓకేనా, సిడికి మిడ్ పాయింట్ వై. అండ్ డిఎక్స్ అండ్ బివై ఇంటర్సెక్ట్ డయాగనల్ ఏసీ. ఏసీ యొక్క ఇది డయాగనల్ అనుకుంటే డిఎక్స్ అండ్ బివై ఇంటర్సెక్ట్ ఏసీ ఎట్ ఎం అండ్ ఎన్, ఎంఎన్, ఓకేనా. రెస్పెక్ట్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ఎంఎన్ ఈస్ టు ఏసీ. ఎంఎన్కి ఏసీకి రేషియో అడిగాడు. సో మనకి ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా 1:1:1. ప్రీవియస్ ప్రాబ్లం కూడా చెప్పాను కదా. ఇదేమవుతుంది, ఇది పి, ఇది ప్రీవియస్ ప్రాబ్లం ప్రకారం అయితే ఇది పి, ఇది క్యూ, ఓకేనా. మిడ్ పాయింట్ అవుతుందంట ఆ ట్రయాంగిల్స్కి, ఓకేనా. అప్పుడు 1:1, ఎంఎన్ అంటే ఎంత 1, ఏసీ అంటే ఎంత 3. సో ఎంత అవుతుంది ఆన్సర్, 1:3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూస్తే ప్రాబ్లం ఏమి ఇచ్చాడు మనకి, ఏబిసిడి ఈజ్ ఏ పారాగ్రామ్, ఈజ్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ ఇట్ ఇఫ్ ఏరియా ఆఫ్ ఏబి ఈజ్ 18 and EBC is 25 and ECD is 22. Find the area of EAD. చూడండి ఏమి ఇచ్చాడు మనకి, ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే ఒక పారాగ్రామ్ తీసుకుందాం. ఏ బి సి డి, ఓకేనా. ఈ అనేది ఎనీ పాయింట్ ఇన్సైడ్. సో ఈ అనేది ఏదో ఒక పాయింట్ అనుకుందాం, ఇక్కడ ఒక పాయింట్ అనుకుందాం, ఎక్కడెక్కడ అనుకుందాం, ఓకేనా. అయితే ఈ పాయింట్ ఈ అనుకుంటే దీన్ని జాయిన్ చేద్దాం, అలాగే దీన్ని జాయిన్ చేద్దాం, అలాగే దీన్ని జాయిన్ చేద్దాం, ఓకేనా. సో మనకేమి ఇచ్చాడంటే ఈఏబి ఇది 18 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా, అండ్ ఈబిసి ఇది 25 సెంటీమీటర్ స్క్వేర్, అండ్ ఈఏడి ఇది ఇది ఫైండ్ అవుట్ చేయమంట, ఈసిడి ఇది 22 సెంటీమీటర్ స్క్వేర్, ఓకేనా. సో మీకు ప్రీవియస్ క్లాస్లో ఫార్ములా ఏం చెప్పాను, A1 + A3 = A2 + A4. సో A1 18 + A3 22 తీసుకుంటే A2 ఎంత 25, మనకి A4 x అనుకుందాం. సో ఇదంతా 40 - 25 = x. సో x ఏమవుతుంది 15. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూస్తే ABCD ఈజ్ ఏ పారాగ్రామ్, పాయింట్ P ఈజ్ ఆన్ AB, పాయింట్ Q ఆన్ CD such that AP is to PB is 3:2 and CQ is to QD is 4:1. If PQ meets AC at R, then find the ratio of AR is to AC. చూడండి మనకి ప్రాబ్లం ఇచ్చాడంటే ఇది ఒక పారాగ్రామ్ తీసుకుంటే, ఓకేనా. చూడండి ఇది ఒక పారాగ్రామ్ అనుకుంటే ఏ బి సి డి, ఓకేనా. మనకేమి ఇచ్చాడు, పి ఈజ్ ఏ పాయింట్ ఆన్ ఏబి, ఈ పాయింట్ పి అనుకుందాం, సారీ మిడ్ పాయింట్ కాదు, కొంచెం పి అనే పాయింట్ ఇక్కడ తీసుకుందాం, పి అండ్ క్యూ ఈజ్ ఏ పాయింట్ ఆన్ సిడి, ఓకేనా. క్యూ అనే పాయింట్ ఇక్కడ తీసుకుందాం. అయితే ఏమి ఇచ్చాడు, ఏపీ ఈస్ టు పిబి ఇది 3 అయితే ఇది 2 అవుతుంది, అండ్ సిక్యూ ఈస్ టు క్యూడి ఇది 4 అయితే ఇది 1 అవుతుంది, ఓకేనా. సో పీక్యూ మీట్స్ ఏసీ ఎట్ ఆర్, ఇది డయాగనల్ ఏసీ అనుకుందాం. ఇప్పుడు పీక్యూని ఇక్కడ ఆర్ దగ్గర మీట్ అయింది అనుకోండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ ఏఆర్ ఈస్ టు ఏసీ. ఏఆర్ ఏసీ రేషియో అడిగాడు, ఓకేనా. చూడండి ఇప్పుడు ఈ లైన్ అనేది దీనికి ప్యారలల్గా ఉంటుంది కదా, అంటే ఇప్పుడు ఇదేమవుతుంది ఇంటర్సెక్ట్ లైన్ అవుతుంది ఈ రెండు ప్యారలల్ లైన్స్కి, అవునా. సో ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది, ఇక్కడ యాంగిల్ థీటా అయితే ఇక్కడ యాంగిల్ ఎంత థీటా, సేమ్ ఇక్కడ ఎక్స్ అయితే ఇక్కడ ఎక్స్, ఓకేనా. సో ఇక్కడ వై అయితే ఆల్రెడీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఇది వై అవుతుంది. చూడండి ఈ సైడు సిమిలర్ ట్రయాంగిల్స్ కదా ఇక్కడ. సో ఇది 3 అయితే ఇది 4 అయింది, ఓకేనా. సో అప్పుడు మనకేమవుతుంది, ఏఆర్ 3 అయితే ఆర్సీ ఏమవుతుంది 4 అవుతుంది, ఓకేనా. కానీ మనకు రేషియో ఏమడిగాడు, ఏఆర్ ఈస్ టు ఏసీ. సో ఏఆర్ 3, ఏసీ ఎంత 3 + 4 7, ఓకేనా. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే
ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఏబిసిడి ఈజ్ ఏ పారలోగ్రామ్, AB is produced to point E, DE cuts BC at F. ఓకేనా, ఇఫ్ F is the midpoint of BC, find the ratio of AE is to AB. చూడండి మనకేమి ఇచ్చంటే ఇది ఒక పారలోగ్రామ్ అనుకోండి. ఓకేనా, ఇది ఏ బి సి డి. ఓకేనా, మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, ఏబి ఈజ్ ప్రొడ్యూస్డ్ టు ఈ అంటే ఏబిని ఎక్స్టెండ్ చేసాం, ఈ వరకు ఎక్స్టెండ్ చేసాం, ఇది ఈ అనుకోండి. అండ్ డిఈ కట్స్ బీసీ ఎట్ ఎఫ్ అంటే డిఈని జాయిన్ చేస్తే ఇది ఏం చేస్తుందంటే బీసీని ఒక పాయింట్ దగ్గర కట్ చేస్తుంది కదా, ఆ పాయింట్ అనేది ఎఫ్ అనుకోండి. ఓకేనా, ఇఫ్ ఎఫ్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ, ఎఫ్ అనేది మిడ్ పాయింట్ అంటే ఏమవుతుంది, ఇది ఇది ఈక్వల్ అవుతుంది. ఓకేనా, సో ఇది 1 అయితే ఇది 1 అని. ఓకే, బోత్ ఆర్ ఈక్వల్. సో మనకేంది, ఫైండ్ ద రేషియో ఆఫ్ ఏఈ ఈజ్ టు ఏబి అంటే ఏఈ అండ్ ఏబి రేషియో అడిగాడు. ఓకేనా, చూడండి ఇక్కడ యాంగిల్ తేటా అనుకుంటే ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది, తేటానేగా, ఆపోజిట్ యాంగిల్స్. అండ్ ఇది ఇది ప్యారలల్, ఇది ఇంటర్సెక్టింగ్ లైన్. సో ఇక్కడ ఎక్స్ అయితే ఇక్కడ ఏమవుతుంది, ఎక్సేగా. సో ఆటోమేటిక్గా ఈ యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది. అవునా, సో ఇక్కడ పాయింట్ చూడండి, యాంగిల్ సైడ్ అంటే రెండు యాంగిల్స్ ఈక్వల్, ఈ సైడ్ కూడా ఈక్వల్ కదా ఈ రెండు ట్రయాంగిల్కి. దేనికి, బిఎఫ్ఈకి అండ్ ఈ పాయింట్ ఎఫ్ అనుకుంటే ఎఫ్సిడికి. ఓకేనా, ఈ రెండు ఏమవుతాయి, కాంగ్రియంట్ అవుతాయి, ఎందుకంటే రెండు యాంగిల్స్ ఒక సైడ్ ఈక్వల్ కాబట్టి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎక్స్కి ఆపోజిట్ ఉంది ఏంటి, ఇది ఇది ఈక్వల్. ఓకే, ఇది వై అనుకోండి యాంగిల్, వైకి అంటే ఇది ఇది ఈక్వల్. ఓకేనా, అలాగే తేటాకి అంటే ఇది ఇది ఈక్వల్. ఓకేనా, సో దీన్ని బట్టి మీరు ఏం చెప్పొచ్చు, బిఈ ఈక్వల్ టు డిసి అంటే అది కూడా డిసి ఈక్వల్ టు ఏబిఏగా, అంటే బిఈ ఈక్వల్ టు ఏబి. ఓకేనా, ఇప్పుడు చూడండి ట్రయాంగిల్ బిఈఎఫ్. ఓకేనా, అండ్ ట్రయాంగిల్ బిఈఎఫ్ కదా, బిఈ అంటే ఏబి ఏఈడి. ఓకేనా, ఈ రెండు ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఈ రెండు ట్రయాంగిల్లో ఇది ఎక్స్. ఓకేనా, ఒక యాంగిల్ ఈక్వల్ అండ్ ఈ రెండు ప్యారలల్ కాబట్టి ఏది ఈ లైన్ ప్యారలల్. ఓకేనా, సో అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది, సేమ్ అవుతుంది కదా, ఇది వై. ఓకేనా, అండ్ ఈ యాంగిల్ ఏమవుతుంది, సేమ్ అవుతుంది, ఇది తేటా. సో ఇప్పుడు చూడండి ఈ రెండు సిమిలర్, ఈ రెండు ఏంటి సిమిలర్ ట్రయాంగిల్స్. ఓకేనా, బిఈఎఫ్ అనేది ఏఈడి అనేది సిమిలర్ ట్రయాంగిల్స్ అనమాట. సో సిమిలర్ ట్రయాంగిల్స్ అండ్ ఈ మిడ్ పాయింట్, ఇది మిడ్ పాయింట్. ఓకేనా, ఇది మిడ్ పాయింట్. సో మిడ్ పాయింట్ జాయిన్ చేస్తే ఏమవుతుంది, ఇది 1 ఇది 1 ఇది 1 పార్ట్ ఇది 1 పార్ట్. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, ఇది 2 అయితే ఇది 1. ఓకేనా, అర్థమవుతుందా, ఈ పార్ట్ వరకు 1 మొత్తం అయితే 2. ఓకేనా, ఇది ఇక్కడ పార్ట్ 1, సో ఇది మొత్తం కాబట్టి 2. మనకేం అడిగాడు, ఏఈ ఈజ్ టు ఏబి. చూడండి ఇది కొంచెం రిమూవ్ చేస్తాను క్లారిటీ కోసం. మనకేం అడిగాడు, ఏఈ ఈజ్ టు ఏబి. ఏఈ ఏమవుతుంది, 1 + 1 2, ఏబి ఎంత అవుతుంది 1. ఓకేనా, సో ఎంత ఆన్సర్, 2:1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో కొన్నిసార్లు టఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏంటంటే జస్ట్ మనం కాంగ్రియన్సీ కానీ సిమిలారిటీ కానీ తీసుకుంటే ఈజీగా ప్రాబ్లం వచ్చింది అనమాట. చూడండి ఇక్కడ రెండు మనం కాంగ్రియన్సీ యూజ్ చేసాం, సిమిలారిటీ కూడా యూజ్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది ఎవరైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్వర్డ్ చేసుకునండి. సో ఈజీయే, జస్ట్ ఈ రెండు ట్రయాంగిల్స్కి కాంగ్రియన్సీ యూజ్ చేయండి. అండ్ ఈ రెండు ట్రయాంగిల్ దేనికి, ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రియన్సీ యూజ్ చేస్తే అండ్ ఈ స్మాల్ ట్రయాంగిల్కి అండ్ ఈ బిగ్ ట్రయాంగిల్కి ఏఈడికి, ఈ రెండు ట్రయాంగిల్కి సిమిలారిటీ యూజ్ చేస్తే వచ్చింది. మీకు ఆల్రెడీ సిమిలారిటీ క్లాస్ ఉంటే ఇది చాలా ఈజీనే ఉంటుంది. సిమిలారిటీ కాంగ్రియన్స్ ఆ క్లాసెస్ కానీ వినుంటే, అవి ఎవరైనా వినకపోతే మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఆ వీడియోస్ అయితే వినండి, చాలా ఈజీగా ఉంటాయి. అండ్ ఇవన్నీ ఈజీగా అర్థమవుతాయి, కాంగ్రియన్సీ సిమిలారిటీ ఎలా చేసామనేది. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఏబిసిడి ఈజ్ ఏ పారలోగ్రామ్,
P and Q are midpoints of BC and CD respectively. Find the ratio of APQ and ABCD. చూడండి మనకేమి ఇచ్చాడు, ABCD అనేది ఒక పారలోగ్రామ్ ఇచ్చాడు. ఓకేనా, ABCD. ఓకే, నెక్స్ట్ P అనేది Q అనేది మిడ్ పాయింట్స్ ఆఫ్ BC అండ్ CD. ఇది ఒక మిడ్ పాయింట్ P, ఇది ఒక మిడ్ పాయింట్ Q. ఓకేనా, ఫైండ్ ద రేషియో ఆఫ్ APQ అంటే ఇక్కడ నుంచి జాయిన్ చేశాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి జాయిన్ చేశాడు. అండ్ ABCD అంటే APQ ఈస్ టు ABCD రేషియో అడిగాడు, ఏరియా రేషియో. ఓకేనా, చూడండి మనకి ఈ సైడ్ 2 పార్ట్స్ అనుకున్నాం. ఓకేనా, సో ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఇది 1, ఇది 1. ఓకేనా, నెక్స్ట్ ఇటు సైడ్ సమ్, ఈ సైడ్ కూడా సమ్ టూ పార్ట్స్ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇది 1, ఇది 1. సో ఇది 2x అనుకోండి, ఇది 2y అనుకోండి. అప్పుడు ఇది 1x, 1x, ఇది 1y, ఇది 1y. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి మనకి ఇదిగో ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఇది థీటా అనుకోండి. సో ఈ ట్రయాంగిల్ ఏరియా అవుతుంది AB sin థీటా అంటే XY sin థీటా. ఇది ఇక్కడ వరకు XY sin థీటా, ఇది 2XY sin థీటా. ఓకేనా, sin 180 మైనస్ థీటా అంటే sin థీటానే కదా. 180లో sin 180 మైనస్ థీటా అనేది sin థీటానే అవుతుంది, ఎందుకంటే 180 ఉంది కాబట్టి sin గానే ఉంటుంది. 180 మైనస్లో sin పాజిటివ్ కాబట్టి sin థీటానే ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఈ XYలు కాకుండా నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్గా మల్టిప్లై చేసి రాసుకుంటాను. ఓకేనా, ఈ XYలు తీసేసి అక్కడ ఉంచండి, ఇక్కడ వరకు ఉంచుకోండి. సో నేను ఏం చేస్తాను అంటే ఇది 1 into 2, ఇది 2 యూనిట్స్, ఇది 1 into 1, ఇది 1 యూనిట్, ఇది 2 into 1, ఇది 2 యూనిట్స్. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడి నుంచి ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మనకేమవుతుంది, ఏరియా ఆఫ్ ADC ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ABC అవుతుందిగా, అంటే ఈ ఏరియా ఆఫ్ అవుతుంది కదా. ఓకేనా, సో చూడండి ఇప్పుడు మనకేమవుతుంది, ఇది 2, ఇది 2. సో 2 into 2 అంటే 4 అవుతుంది. ఇదేమవుతుంది 4 అవుతుంది. ఈ పార్ట్ మొత్తం 4 అవుతుంది, ఈ పార్ట్ మొత్తం 4 అవుతుంది. అంటే టోటల్ ఎంత, 8. ఓకేనా, ABCD ఏరియా ఎంత 8. మనకి APQ చూడండి, APQ అంటే ఏం కావాలి, ఆల్రెడీ ఇక్కడ 2, 1, 2, 5 పోయింది. అంటే APQ ఎంత అవుతుంది, 8లోంచి 5 పోతే ఎంత అవుతుంది, 3ఏగా. APQ ఎంత 3. సో ఆన్సర్ ఎంత 3:8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అర్థమైంది కదా. సో జస్ట్ నేను ఫార్ములా యూస్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ ఉన్న యూనిట్స్ని మల్టిప్లై చేసుకున్నాం, 1, 2, 1, 1 ఈ ట్రయాంగిల్స్కి. ఓకేనా, ట్రయాంగిల్స్కి మాత్రమే మల్టిప్లై చేసుకోవచ్చు, కోఆర్డినేటర్ కాదు నేను మల్టిప్లై చేసింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం మీరు కాన్సెప్ట్ అప్లై చేయాలి దీనికైతే. ఇన్ ఏ parallelogram ABCD, if vertices are in respective order and diagonals AC and BD intersect at O, which of the following is not always correct? ఓకేనా, చూడండి మీకు కాంగ్రుయెన్సీ అండ్ సిమిలారిటీ థియరమ్స్ అర్థమయ్యాయంటే మీరు ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయండి, కమెంట్స్లో ఆన్సర్ చేయండి. మీకు ఎంతవరకు అర్థమయ్యాయో చూద్దాం. ఓకేనా, ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి. సో అది ఈ వీడియో. మీకు ప్రాబ్లమ్స్
మంచి మంచి ప్రాబ్లమ్స్ పెట్టాను. సో ఈజీగా అర్థమయ్యాయి అనుకుంటాను. అండ్ 10th ప్రాబ్లం మాత్రం మీరే ఆన్సర్ చేసి కమెంట్ చేయాలి. ఓకేనా? సో మీరు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ మీరు ఓన్గా చేస్తుంటారో మీకు ఒకవేళ ఫస్ట్ పార్ట్ చూశారు కదా, ఆ ఫస్ట్ పార్ట్ అర్థమైంది ఉంటే సెకండ్ పార్ట్ నేను సొల్యూషన్ చెప్పకముందే మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో అప్పుడు మీకు కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైందో తెలిసిద్ది. ఓకేనా? ఇది ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ డే క్లాసెస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం కూడా మర్చిపోవద్దు. బాయ్ బాయ్.